చేస్తున్నటువంటి ఎన్నికల ముందు చెప్పాం, ప్రతి గ్రామంలో చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నమ్మారు. మాకు విశ్వసనీయత, ప్రేమ, అభిమానంతో భారీ మెజార్టీతో గెలిపించారు. అనుకున్నట్లుగానే అది కల్పించింది ఎవరు? ఇవాళ కొత్తగా వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇది మర్చిపోవద్దు, అక్కలు చెల్లెళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రెండో పథకాన్ని ప్రారంభించారు. మనం ఏదైతే ఉందో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు మీలో ఎవరికైతే మన గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు మంచి దరఖాస్తు పెట్టుకోండి. మీకు ఇందులో మిల్లు వస్తుంది, పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, గ్యాస్ బండ్ వస్తుంది. ప్రతి మహిళకు నెలకు 2500 వస్తాయి. పింఛన్ 4000 వస్తుంది. మంచి పథకాలు ఉన్నాయి అమ్మా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎవరిని ఎక్కారు? ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. హైదరాబాద్ పోయినా, బిడ్డ దగ్గరికి పోయినా, కొడుకు దగ్గరికి పోయినా, పెళ్లికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులు ఇష్ట ప్రయాణం మహిళలకు. అది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఈ దరఖాస్తులు పెట్టండి. ఎవరు కూడా కంగారు పడకండి దయచేసి. ఎవరు కూడా కంగారు పడకండి దయచేసి. దరఖాస్తు ఇచ్చి రసీదు తీసుకున్నారు అందరూ. ఓకే, ఎన్ని దరఖాస్తు పత్రాలు కావాలన్నా అధికారులు ఇస్తారు. బయట కొనకండి, ఎవరు నమ్మకండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పిందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ప్రజలందరూ కూడా గ్యారంటీ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పెనుపాక నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో 35,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలను ప్రారంభించారు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మరి ఇవాళ పథకం నడుస్తూ ఉంది. రెండవది, పేదవాళ్లకు అనారోగ్యం చేస్తే కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించారు. మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పథకాలను ప్రారంభించినటువంటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నా తరపున, పెనుపాక నియోజకవర్గ తరపున, పేరున మా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది గ్రామ సభల్లో. మరి ఇవాళ మిగిలిపోయిన మరి గ్యారంటీ పథకాలలో మిగిలిపోయిన పథకాలని మరి 100 రోజుల్లో మరి ప్రజలకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే పెట్టారో అందులో ప్రజలందరూ కూడా దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు. 100 రోజుల లోపల ఈ దరఖాస్తులు తీసుకున్న తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇవాళ మహాలక్ష్మి పథకంలో 2,500 కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి వాళ్ళ పింఛన్లు ఏదైతే ఉందో 4,000 ఇచ్చే కార్యక్రమం, రైతాంగానికి సంవత్సరానికి 15,000, మరి వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి, మరి వాళ్ళ గ్యాస్ బండ 500కి గ్యాస్ బండ, ఇటువంటి కార్యక్రమాలు మరి వాళ్ళ మరి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ కార్డుల్లో పథకాలలో 2 అమలవుతా ఉన్నాయి. మిగిలిన 4 కూడా త్వరలోనే మరి అవి పూర్తి చేసుకొని వాటిని కూడా ప్రారంభం చేసుకొని అన్ని వర్గాల ప్రజలకు ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, ప్రజల లక్ష్యం, ప్రజల యొక్క మరి జీవన విధానంలో మార్పు వచ్చే దానికోసం అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాంతంలో ఇంకా
పోడు భూముల సమస్య ఉంది. మరి ఇవాళ లోకల్గా రేషన్ కార్డుల సమస్య ఉంది. తప్పనిసరిగా పోడు భూములకు పట్టాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, కొత్త ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే నిర్ణయం తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు, ఈ పేదలకు రేషన్ కార్డు ఇచ్చే దాంట్లో కానీ, పోడు భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో కానీ కొద్ది నెలల్లోనే నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా రేషన్ కార్డులు, పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అనేది కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ దరఖాస్తు చేసుకొని మీకు ఏది అవసరమో దరఖాస్తులు కూడా గవర్నమెంటే ఇస్తా ఉంది, అధికారులు పంచుతా ఉన్నారు. బయట ఎక్కడ కొనకుండా ప్రజలందరూ కూడా పేదవాళ్ళు దరఖాస్తు చేసుకొని ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీరు దరఖాస్తులు తీసుకున్నట్లయితే 6 గ్యారెంటీ పథకాలను అందుకునే అవకాశం దొరుకుద్దని మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.